నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు. మనల్ని ఎవడరా ఆపేదంటే, మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకొచ్చింది మీరు. ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీకోసం కొట్టుకోదు. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. నాకు తెలిసి ఆల్మోస్ట్ 1.5-2 months అయిపోతుంది అనుకుంటా కొత్త ఎపిసోడ్ వచ్చి. ఈ టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ అదర్ డే మెసేజెస్, కామెంట్స్ వచ్చేవి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు, అసలు ఎందుకు ఆపేస్తున్నాం ఈ సిరీస్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఇక కష్టంగా ఉన్నా నేను తీసుకున్న డెసిషన్ మీద కంటిన్యూ అవుతున్నాను. స్టఫ్ ఎప్పుడు కుదిరితే అప్పుడే వీడియో చేస్తాను. వారానికి ఒకటైతే రాదు, ఈ లోపు వేరే వీడియోస్ వస్తాయి. బట్ ఈ రోజు మీకు 3 గుడ్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి, మీకోసం కొత్త ఎపిసోడ్ తో రెడీగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే, మనం ఒక కొత్త బ్లాగ్ ఛానల్ ఓపెన్ చేసాం. ఒకదానికే దిక్కు లేదు, నీకు ఇంకోటి ఎందుకు అనకండి. ఇదే ఛానల్లో అన్ని కలపడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో వ్లాగ్స్ అండ్ అదర్ సోషల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్ని అందులో వస్తాయి. బేసిక్ గా లైఫ్ ఇన్ 99mm అనమాట. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, వెళ్ళి తొందరగా సబ్స్క్రైబ్ కొట్టేసి వచ్చేయండి. ఈ రోజు నాకు మినిమం అక్కడ 1000 subs కావాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అయితే ఆ ఛానల్లో ఏం చేస్తావరా అంటారా? ఫస్ట్ నేను లేలదాక్ ట్రిప్ కి వెళ్ళి తీసిన వ్లాగ్స్ వస్తాయి. ఆల్రెడీ డే 1 వ్లాగ్ పెట్టేసా, వెళ్ళి చూసేసి లైక్ కొట్టేసేయండి ఫాస్ట్ గా. సో ఆ ఒక 8 వ్లాగ్స్ వచ్చిన తర్వాత అప్పుడే కంగారే ఉంది, మెల్లగా చెప్తాలే. ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, అలా పడుంటుంది. ఇక 3వ గుడ్ న్యూస్. ఇప్పటికే సోది ఎక్కువైపోయింది, ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. 3వ గుడ్ న్యూస్ లాస్ట్ లో చెప్తా, లాస్ట్ దాకా చూడండి. మరి లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ షేర్ చేసేసి, షేర్ మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ కూడా కొట్టించేస్తే నేను స్టార్ట్ చేసేస్తా. ఈరోజు మన వీడియోకి ఒకే ఒక మెయిన్ టాపిక్ ఉంది, అది హరిహర వీరమల్లు. బట్ దానికి వెళ్లే ముందు ఒక పెద్ద వార్ చూద్దాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్న రైవల్రీలో భాగంగా ప్రభాస్ వితౌట్ విగ్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ ఎడిటెడ్ పిక్ పోస్ట్ చేస్తే ఆ ట్వీట్ కి 7.5 million వ్యూస్ వచ్చాయి. అప్పుడు రిటర్న్ లో ఎన్టీఆర్ వితౌట్ విగ్ అని పీవీ ఫ్యాన్ ఈ ఫోటో పెడితే దీనికి 4.1 million వ్యూస్ వచ్చాయి. తర్వాత 2 ఫోటోలు డిలీట్ చేశారు అనుకోండి. అప్పుడు పీవీ ఫ్యాన్ వచ్చి హైయెస్ట్ లైక్డ్ టాలీవుడ్ ట్రోల్స్ జస్ట్ 11 hours లో 22k+, రేపు ఈ టైం కల్లా 30k+ లైక్స్ పక్కా అని డప్పు కొట్టుకుంటే హైయెస్ట్ లైక్ ట్వీట్ అండర్ రెబల్ స్టార్ ఫుట్ అని ముయించాడు. అప్పుడు ఇంకో పీబీ ఫ్యాన్ వచ్చి పర్సనలీ ఐ ఫీల్ ఇలాంటి ఫేక్ ఎడిట్స్ ఇంకా రావాలి, సో దట్ వెన్ హిస్ ఫిల్మ్ రిలీజెస్ అండ్ స్కోర్స్ 100 crores అగైన్ ఆన్ day 1 ఇట్ ఫీల్స్ లైక్ ప్రభాస్ ఇస్ అబౌవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని అంటే 100 crores కలెక్షన్ కోసం ఫేవరెట్ హీరోయిన్ మార్ప్స్ వేసి ట్రోల్ చేసినా పర్లేదు అంటున్నావు అంటే నో వర్డ్స్ రా అన్నారు. ఎక్కడతో ఆగలేదు. ఇంకోటి వచ్చి RRR యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ allegedly caught consuming drugs and alcohol అని AI ఫోటో పెడితే an old man chilling in the night party అని రివర్స్ లో వేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్స్ రియల్ స్టోరీ వాట్ most people don't know. Guys, save this before it gets taken down due to copyright from NTR or his team and waste. Real and hard reality of Gutka handicapped Prabhas. Guys, don't take screenshot. If you want, I will share with you and reverse lo వేశారు. అప్పుడు the dark side of junior NTR exposed అని NTR morphs thread అని వేస్తే లాల్ సింగ్ చడ్డా వంగిపోయిన ముసలోడు అని what happened to Bahubali Prabhas hair? I think he got hair infection అని from hair fall to hair growth complete hair transplant అని వేశారు. అప్పుడు NTR from war to sets without wig అని వేస్తే రాయల్టీ మున్సిపాలిటీ అని ఎంబీ ఫ్యాన్ దూరాడు. I see no difference అని వాడి కౌంటర్ ఇచ్చి మూయిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి ప్రతి ఒక్కడు నీ డౌన్ ఫాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పడతావా ఎప్పుడు తొక్కుదామని, యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ఆల్ ద హెడ్ సమరా అని అంటే ఇంకెంత డౌన్ రా ఆల్రెడీ భూమిలోకి ఉన్నాడని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు.
అరే ప్రభాస్, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పైనకొచ్చేయి. అయ్యో పుష్ప, ఇటు చూడు, ఈ బుక్స్ చదివి పైనకిరా. అరే ప్రభాస్, వాడి మాటలు వినకు. ఇదిగో ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకో, నాతో వచ్చేయి, మనం వెళ్ళిపోదాం. ఇదిగో పుష్ప, నువ్వు మళ్ళీ బుక్స్ తోనే పైనకిరా. అయ్యో ప్రభాస్, కింద రాక్షసుడు ఉన్నాడు, ఇప్పుడు అటు సైడ్ ఎలా పోదాం? అరే రామ్ చరణ్, నువ్వు అస్సలు బాధపడకు, నా దగ్గర చాలా డబ్బులున్నాయి, ఉండు, మనం దీని మీద వెళ్దాం. అయ్యో అరే పుష్ప, కింద చూసుకో, ఏదో రాక్షసుడు ఉన్నాడు, ఇప్పుడు మనం ఎలా దాటేది? అయ్యో ఎన్టీఆర్ అన్న, నువ్వు అస్సలు బాధపడకు, నేనేదో ఒకటి చేస్తా. అరే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ అన్న, నేను బాగా చదువుకొని బ్రిడ్జ్ ఎలా కట్టాలో తెలుసుకున్నా, చూడిప్పుడు మనం ఈ చెక్క బ్రిడ్జ్ మీద వెళ్దాం, పదా. అమ్మా కొంచెం నీళ్ళు పోయమ్మా. కమ్మ కమ్మగా ఉన్నది, కమ్మ హోము అంటే దేనికమ్మ అన్నది, తన చెవికి కమ్మలే చౌకగా దొరికెలే, తన చెవికి కమ్మలే చౌకగా దొరికెలే, మింత్ర.com మబ్బు కమ్మగా కమ్ముకున్నది, తన గొడుగులోకి వెళ్ళు కమ్ము అన్నది. కాకి చొక్క వేసుకుంటే కాప్సు అంటారంట, ఒళ్ళు నొప్పులొస్తే వేడి నీళ్ళ కాపు పెట్టమంట, ఆషాఢం కొత్త జంట కాపురం పెట్టరంట, అనిల్ కపూర్ పిల్ల పేరు సోనా కపూర్ అంట, కాపు కాసి పంజ విసిరే పులికి ఎవడు కాపలంట, కాపీ చేసి కంటెంట్ ఇస్తే కాపీ క్యాట్ అంటారంట, ఫ్లైట్ నడిపే పైలట్ తో కాప్ పైలట్ ఉంటాడంట, నాయుడోరిపేట నుంచి మల్కాపూర్ వెళ్తాడంట, ఆండాలమ్మని ఇంకో పేరు ఎవడంట, కాపర్ బాటల్లో నీళ్లు చాలా చదవంట, కాసేపులోని సేని తీసి కలిపి చదవమంట, కాకి ఒత్తు పెట్టి కప్పు కింద పాని తీయమంట, సూపర్ మచ్చి ఆ కోపరేట్ చేస్తా వచ్చి, నా ఊరు రంగారెడ్డి, దేనికైనా రెడ్డి, ఇష్టమైన స్వీట్స్ జీ పుల్లారెడ్డి. నెక్స్ట్ ఇంకొక చిన్న మ్యాటర్ కూడా చూసేద్దాం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో స్కైలో జెట్స్ తో ఎన్టీఆర్ వార్ 2 అని డిజైన్ చేస్తే కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఆ వార్ అని చూసి పానిక్ అయిపోయి ఫేస్బుక్ ట్విట్టర్ లో భయాందోళనకు గురయ్యారు. అలాగే బెజవాడలో ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ వార్ 2 కటౌట్ లాంచ్ అని పెడితే ఎవడో సీఎం ఎన్టీఆర్ అని అరుస్తున్నాడు అంట అని పీకే ఫ్యాన్ నవ్వితే ఎవరైనా సీఎంఏ అంటారు డీసీఎం అని ఎందుకు అంటారని ముహించాడు. అయితే ఇంకోటి వచ్చి కూలీ $436,838, 342 లొకేషన్స్, 761 షోస్, 16,048 టికెట్స్, వార్ 2 టోటల్ $6,241 గ్రోస్, 272 టికెట్స్, 381 షోస్, 0.5% సైడ్ క్యారెక్టర్ నా కూడా కంట్రోల్ చేశారు. వారు ఎన్టీఆర్ ఉన్నాడు, మెయిన్ రోల్ హృతిక్ రోషన్ లైన్ అదే అన్నా. మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని, సింహాలను కాదు, నా కొడుకు సింహం అని. भाई ऋतिक रोशन मुझे खुद को पसंद है, पर ये जलालत भाई मैं नहीं देखने जाने वाला। अरे बेवकूफ जैसे तुमने लिया है एनटीआर, पहले ही लिया, वो ना तो विलन लगे, ना हीरो लगे, ना वो कैरेक्टर एक्टर लगे भाई, वो इतना जलालत का मोटा मैकेनिक लगता है, वो गाड़ी का टायर बदलने वाला। उमेश भाई वो कंपेयर करते हैं ऋतिक के लुक वर्सेस एनटीआर के लुक, एनटीआर के लुक अच्छे हैं वो लोग बोल रहे हैं। अरे तो उनको तो पसंद ही आएंगे, वो जो वो सेक्स सीन में जो सूंघते रहते हैं, गर्दन सूंघते रहते हैं, उनको तो वही पसंद आएगा ससुरों को। ये एनटीआर वो इसको खड़ा कर दिया था जानवी कपूर के बगल में, उसकी जानवी कपूर की टुंडी में हाथ लगा रहा था ये बुढ़ऊ। इसको ये क्या कहेगा हीरो लगता है ये। ఇక మన మెయిన్ టాపిక్ ట్విట్టర్ మొత్తం ఒక హీరో మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. ఫస్ట్ అడ్వాన్స్ సేల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ బేబీ 250,125, హెచ్హెచ్విఎం 217,839, లేడీ పవర్ స్టార్ వైష్ణవి చైతన్య అని ఒకడు, ప్రభాస్ వితౌట్ విగ్ అని వేసిన ట్వీట్ రీచ్ 5.4 మిలియన్, హెచ్హెచ్విఎం యూఎస్ఏ ప్రీ సేల్స్ 200K అని ఒకడు, యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ బిఫోర్ 6 days గుంటూరు గారం $452K, 1000 షోస్, హెచ్హెచ్విఎం $217K, 1100 షోస్ అని ఒకడు, యూఎస్ఏ ప్రీమియర్స్ ఆగడు 524K, హెచ్హెచ్విఎం
503K అని ఒకడు, బిఎంఎస్ ఫైనల్ ప్రీ సేల్స్ గుంటూరు కారన్ 750K ఓన్లీ తెలుగు, హెచ్హెచ్విఎం 450K ఆల్ లాంగ్వేజెస్ అని ఒకడు, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రహ్మోత్సవం 13.5 crores, హెచ్హెచ్విఎం 10 crores అని ఒకడు, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్పాదరైజ్ 150+ crores, హెచ్హెచ్విఎం 126 crores. ఈ రేంజ్లెస్ గాల్తో ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు మన ఆర్మీ అని ఒకడు. ఇలా బ్రూటల్ గా మీద పడిపోతే పీకే ఫ్యాన్ వచ్చి నిజాం డే 1 11.8 crores ఆల్ టైమ్ రికార్డ్, ఫస్ట్ వీకెండ్ 26.4 crores ఆల్ టైమ్ రికార్డ్, ఫస్ట్ వీక్ 33 crores, నాన్ బాహుబలి 2, జస్ట్ రిమెంబరింగ్, నిజాం నవాబ్, పవన్ కళ్యాణ్. ఈ హెచ్హెచ్విఎం యావరేజ్ స్టాక్ పడిన రికార్డ్స్ పెడతామనంటే హైదరాబాద్ ఫైనల్ ప్రీ సేల్స్ దేవర 17.6 crores, హెచ్హెచ్విఎం 9.9 crores, ప్రీమియస్ ప్లస్ డే 1. ఎన్టీఆర్ టు సో కాల్డ్ నిజాం నవాబ్ అని రిప్లై ఇచ్చి క్లోజ్ చేశాడు. బేసిక్గా ఎక్కడా కూడా ఈ ప్లేస్లో మనకు కనబడుతున్న స్టిక్కర్ అనేది హరిహర వీరమల్లు స్టిక్కర్ బేసిక్గా ఈ ప్లేస్లో అంటించినట్టు ఉంది. బట్ ఇక్కడెక్కడ కూడా ఈ పాలపేట ఇక్కడే కాదు, విజయవాడలో నేను కనీసం ఒక 5-6 చోట్ల గమనించాను, ఎక్కడ కూడా స్టిక్కర్స్ లేవు. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. బాబా ఆగరా బాబా సారే ఆగండి ఒక్క నిమిషం. కళ్యాణ్ గారి గురించి జగన్ కూర్చా, ఈ సినిమా జగన్ కూర్చా ఎందుకట్లా అంతే. అది నమ్మ వైష్ణవుడు వాడు అది కట్ చేస్తే. నమస్తే అన్న అందరికి. నేను నిన్న ఈవెంట్కి వెళ్ళా, పవన్ కళ్యాణ్ ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ పొరపాటున నాకు తెలియక మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాను. అది ఏదో నాకు తెలియక తిట్టా, సరే అండి జగన్మోహన్ రెడ్డి గారు. మా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా కాబట్టి, ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యాక వచ్చిన సినిమా కాబట్టి, మా పిల్లలు, మా ఫ్యామిలీలు, మా వార్డులో ప్రతి ఒక్కరిని ఒక 100 మందిని మేము సినిమాకి తీసుకెళ్తాం హామీ ఇస్తున్నాం. ఫ్రీగా మేము టికెట్లు పెట్టి 100 మందిని తీసుకెళ్తాం. వేరే మరి నైట్ 100 మందిని తీసుకొని షోకి వెళ్తాం. ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర వీరమల్లు ద్వారా దొరికింది. అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ప్రెస్ మీట్లు, అదేవిధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొందాం. నెక్స్ట్ డే 1 బుకింగ్స్ అండ్ ప్రీమియర్ షోస్ విషయానికి వెళ్దాం. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మల్కీపురం అండ్ లక్కవరం ప్రీమియర్ షోస్ 6x6 ఫుల్స్, వీరమల్లు మేనియా ఆల్ ఓవర్ అని వేస్తే ఓన్లీ ఆఫ్లైన్ అన్న ఓన్ దేర్ బి లిస్టెడ్ ఇన్ బిఎంఎస్ ఆర్ డిస్ట్రిక్ట్ యాప్ అని అడిగితే పవర్ స్టార్ లాంటి బిగ్ స్టార్స్ కి ఆన్లైన్ ఎందుకు పెడతారని అన్నాడు. దీంతో మనోళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. శ్రీహరికోట అండ్ అబ్దుల్ కలాం ఐలాండ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ హరిహర వీరమల్లు 2x2 ఫుల్స్ ఆల్ టైమ్ రికార్డ్ 1,53,265 రూపీస్ గ్రాస్. ప్రీవియస్ హైయెస్ట్ బోలా శంకర్ డే 1 1.25 lakhs అని ఒకడు. అనంతపూర్ రైల్వే స్టేషన్ 4x4 ఫుల్స్ అని ఒకడు. గుండుపాలెం అండ్ పరిటాలపురం డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ హెచ్హెచ్విఎం 10x10 ఫుల్స్ ఆల్ టైమ్ రికార్డ్ 1,57,29,492 రూపీస్ గ్రాస్. ప్రీవియస్ హైయెస్ట్ బోలా శంకర్ డే 1 1.2 crores గ్రాస్ అని ఒకడు. పొత్తులపాలెం అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రీమియర్స్ 33x33 హౌస్ ఫుల్స్ విత్ ఇన్ 3 minutes వీరా రేజ్ బిగిన్స్ అని ఒకడు. యాజ్ ఆఫ్ నౌ హెచ్హెచ్విఎం బుకింగ్స్ గుంటూరు ఫుల్, పల్నాడు ఫుల్, బాపట్ల, చీరాల, ఒంగోలు, సిద్ధవటం ఆల్ ఫుల్స్. పీకే క్రేజ్ ఇన్ హిస్ బర్త్ ప్లేసెస్ అని ఒకడు. అనంతపూర్ బార్బర్ కాలనీ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ 3x3 ఫుల్స్ అని బ్రోటల్ గా వేసుకుంటారు. హెచ్హెచ్విఎం స్మాషెస్ బ్యారియర్స్ అండ్ నౌ ప్రౌడ్లీ హోల్డ్స్ ద హైయెస్ట్ ప్రీమియర్ అడ్వాన్స్ గ్రోస్ ఎవర్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్లైన్ షోస్. నామ్ యాద్ రఖనా అని పీకే ఫ్యాన్ పే చేశాడు. అప్పుడు అన్టచ్డ్ పుష్ప ప్రీమియర్స్ అని పీకే ఫ్యాన్ ఎగతాలు చేస్తే నిజాం టాప్ 2 పెయిడ్ ప్రీమియర్స్ గ్రోస్ పుష్ప 2 4 crores, హనుమాన్ 3 crores, మన హెచ్హెచ్విఎం 80 lakhs. పుష్ప వరకు వెళ్ళారంటారా మీరని అన్నాడు. అప్పుడు ఈస్ట్ గోదావరి ప్రీమియర్ షోస్ పుష్ప 2 1.15 crores గ్రోస్, హెచ్హెచ్విఎం 1.53 crores షేర్ అని క్లోజ్ చేశాడు. అప్పుడు నాట్ ఈవెన్ 1 ప్రీమియర్ షో
హాస్ బీన్ క్యాన్సిల్డ్, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి అంటే హెచ్హెచ్విఎం విజయనగరం లీలామహల్ 9:30 PM ప్రీమియర్ షో క్యాన్సిల్డ్ అని ఒకడు, లాలాపురం భిక్షపతి 4K ACDTS 9:30 PM ప్రీమియర్ షో క్యాన్సిల్డ్ అని ఇంకొకడు వేశారు. ఇంకా ఫ్రస్ట్రేట్ అయిన పీకే ఫ్యాన్ వచ్చి రాసి పెట్టుకోండి డే1 వర్సెస్ ఒకటి ప్రీవియస్ మూవీ క్లోజింగ్ థ్రెడ్ పడుద్ది ఇక్కడ, ట్రోల్ చేసిన ప్రతి కుక్క ట్వీట్ ని బుక్ మార్క్ చేసుకోండి అని అంటే జీకే USA ప్రీమియర్స్ గ్రేటర్ దాన్ హెచ్హెచ్విఎం క్లోజింగ్, జీకే ఆస్ట్రేలియా డే1 గ్రేటర్ దాన్ హెచ్హెచ్విఎం క్లోజింగ్, జీకే నిజాం 2 days గ్రేటర్ దాన్ హెచ్హెచ్విఎం క్లోజింగ్, యాజ్ యూజువల్ గా తాడేపల్లి తణుకంతా క్యాస్ట్ మో కుడుస్తూ బతికేయండి నో వరీస్ అని రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ హెచ్హెచ్విఎం హైదరాబాద్ ఫ్లెక్సీస్ డే1 బుకింగ్ సోల్డ్ అవుట్స్ అండ్ ఫుట్ ఫాల్స్ 494/751 అని వేస్తే బెంగళూరు చెన్నై ముంబై కూడా అడిగారు. అప్పుడు డే1 అడ్వాన్స్ బుకింగ్స్ బెంగళూరు 5%, చెన్నై 20%, కొచ్చి 0%, న్యూఢిల్లీ 1%, ముంబై 14% అని వేశాడు. నెక్స్ట్ బిఎంఎస్ పీక్ ఆర్లీ సేల్స్ హెచ్హెచ్విఎం 13.07K APTS బెంగళూరు, కలేజా 4K 13.17K ఓన్లీ హైదరాబాద్, టైం ఉంది అతడు 4K టార్గెట్ ఇవ్వండి అని ఒకడు. లాస్ట్ 1 hour బిఎంఎస్ సేల్స్ జూనియర్ 1.6K, హెచ్హెచ్విఎం 1.2K, ఎన్టీఆర్ ఫ్యాన్ బాయ్ గ్రేటర్ దాన్ పీకే అని ఒకడు. ఫస్ట్ 24 hours బిఎంఎస్ సేల్స్ ఆర్యా 2 14.82K, హెచ్హెచ్విఎం 8.77K అని ఇంకోటి వేసుకున్నారు. దీంతో ఇవన్నీ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి కళ్యాణ్ అన్న కోసం 300 పెట్టైనా సరే హెచ్హెచ్విఎం థియేటర్ లోనే చూస్తానంటే, డిజాస్టర్ దేవరా ట్యాగ్ చూసి కొంచెం సిగ్గు తెచ్చుకో అని బాయ్ ఫ్యాన్ అంటే, నువ్వు సిగ్గు తెచ్చుకో బ్రో, ఇండస్ట్రీ స్టార్టింగ్ లో ఎవడి పేరు చెప్పి సర్వైవ్ అయ్యామో ఇప్పుడు ఏం చేస్తున్నామో అని మూసాడు. ఇంకో బాయ్ ఫ్యాన్ వచ్చి సమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ ఫైలింగ్ కేసెస్ అగైన్స్ ది ఆడియన్స్ ఫర్ నాట్ బుకింగ్ టికెట్స్ ఫర్ హరిహర వీరమల్లు అని జోకేశాడు. పీకే ఫ్యాన్ వచ్చి మూవీని ఎవరైనా మొబైల్లో క్లిప్స్ తీసి పైరసీ ఎంకరేజ్ చేస్తే అవి కోట్ చేసి ఏఏ మీద జోక్లు వేసేయండి, యాంటీ పైరసీ సొల్యూషన్స్ వాళ్ళే కాపీరైట్ వేసేస్తారని జోక్లు వేస్తే, డోంట్ వరీ పీకే ఫ్యాన్స్, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ స్టోరేజ్ బై పైరేటింగ్ ద ఫిల్మ్ అని ఐబొమ్మలా ఫేక్ అకౌంట్ తో ఒకడు, డోంట్ వరీ పీకే ఫ్యాన్స్, ఈవెన్ అవర్ టీమ్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ పైరేటింగ్ ద ఫిల్మ్ అని మూవీ రూల్స్ ఫేక్ అకౌంట్ తో ఇంకోడు రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ అంటే నాకు పొలిటికల్ గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు. ఇది చూసి రియాలిటీలో ఉన్నాడు బానే అని బాయ్ ఫ్యాన్ అంటే, 10 రూపాయల టికెట్ తో 30% ఆక్యుపెన్సీ రూల్స్ తో 97 crores షేర్ కొట్టినాడు అలాగే అంటాడు తన బిజినెస్ తక్కువ అని, అది ఆయన గొప్పతనం, దానికి ట్రోల్ చేస్తే అది మీ ఎరుపుతనం అన్నాడు. అప్పుడు ఇట్స్ అఫీషియల్ నౌ, వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ అవర్ ఇండియన్ ఫిల్మ్ భీమ్లా నాయక్ హస్ సర్పాస్డ్ ద వరల్డ్ వైడ్ ఫుట్ ఫాల్స్ ఆఫ్ ద హాలీవుడ్ ఫిల్మ్ అవతార్ అని చెప్పి క్లోజ్ చేశాడు. అన్నకి బ్యానర్లు కాదురా బాయ్, ఒక్క నిమిషం, బ్యానర్లు కాదురా బాయ్, 5 రూపాయల టికెట్ కాదు, రూపాయి టికెట్ పెట్టాం, బాహుబలి టికెట్ బ్రేక్ చేస్తాం బ్రో. ఎస్ బ్రేక్ చేస్తుంది. అంటే ఇప్పుడు బాహుబలి కలెక్షన్ 1800 crores, 1 రూపాయికి టికెట్ అంటే 1800 crore టికెట్ సేల్ అవుతాయి అనమాట హరిహర వీరమన్కి. అవును బ్రో. ఎస్ పవర్ స్టార్ అనే వాడికి బెనిఫిట్ షోలు హైక్స్ ఆంధ్ర తెలంగాణలో నైజాంలో పడితే తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదాన్ని ఎందుకు వాడతామో మీకు మళ్ళీ గుర్తు చేస్తాం. వాడి సినిమాకి టాక్ వచ్చి వాడి సినిమాకి 1 AM షోస్, వాడి సినిమాకి 1 హైక్స్ పడితే వాడు కొట్టుడు ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది. పండేస్తాం రోడ్ల పైన, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏంది మళ్ళీ చెప్పు. రోడ్ల పైన పండేస్తాం కొడకల్లారా. రోడ్లపైకి వచ్చేస్తాం, రోడ్లపైకి వచ్చేస్తాం. కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నా గుండెనే ముల్లే కట్టి. ఏపీలో నా ఈ రోజంతా పండగే, మన పవనన్న పుట్టిన రోజు పండగే. మీరందరూ అన్నయ్యని ఆశీర్వదించండి, బర్త్డే విషెస్ చెప్పండి. కానీ ఆయన ముక్కుకు పెట్టుకున్న మాస్క్ నేను తీసుకుని ఒకసారి నా ముక్కుకు పెట్టుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది ఆయన తాగింది అంటే ఆయన ఎంగిల్ చేసిన వాటర్, అందుకు నాకు చాలా ఇష్టం. సో క్లోజ్ టు మై హార్ట్. కళ్యాణ్ బాబుని ఇంత ముందు చూసిన ఒక ఎత్తు, కళ్యాణ్ బాబుని ఇప్పుడు చూసిన ఇంకో ఎత్తు. ఇప్పుడైతే కనుక నిజంగా చెప్తున్నా, తెలుగోడు గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు హరిహర మహాదేవ్ అని. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. అటు చూడు బే.
నీకు ఎందుకు వస్తుందయ్యా దొరికింది లంజ కొడుకు పట్టుకోండి లంజోడుకుని ఈ లంజోడికే కాల్చకుండా లంజోడుకుని కొత్త చాటు ఉన్నట్టున్నావు నాడలైతే లోపడేసుకో లోపడేసుకుంటే లోపల తమ్ముడు ఊరేసుకుంటే ఎట్లరా మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి मोहब्बत से गीतों का मोहब्बत मिले बातों में तेरी मैं रातें बिताऊं होठों पे लम्हा लम्हा कर देगा बर्बाद ఆడపిల్లకి అంత పొగరు అవసరమా మరి? ఆడపిల్ల పొగరనే అవసరం లేదు, యాటిట్యూడ్. హలో హలో మాట్లాడడానికి కాల్ చేసినప్పుడు మాట్లాడాలి, మాట్లాడే దమ్ము లేకపోతే మూసుకొని కూర్చోవాలి. హలో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ది సైబర్ డిపార్ట్మెంట్. నీ బొంద డిపార్ట్మెంట్ హలో హలో అన్నాడు. సైబర్ డిపార్ట్మెంట్ ని కాల్ చేసేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? మాటలో వాచ్యాతుర్యం ఇది. నీ పిచ్చెక్కొత్తంది దెంగ. మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలి. నీ పీసు గొంతు వేసుకొని హలో 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 ఆయన సైబర్ నా బొంగులో గాడివి. కాల్ చేయాలంటే ముందు నా మెయిల్ కి ఒక మెసేజ్ రావాలా, అసలేనా పిచ్చినాయాలా చక్కగా తెలుసుకో. పోయి నోరు పోయి నీ మడ్డగాడివి. సైబరాబాద్ ఏమైనా ఆఫ్రికాలో ఉందా అమెరికాలో ఉందా పిచ్చినాయాలా? నా మడ్డగుడు అయితే హైదరాబాద్ ఎర్రిపూక. దెంగులు తినడానికి తప్ప దేనికి పనికిరాదు ఎర్రిపూకలారా. వచ్చి నా సుల్లి కూడా ఉండరా. సైబరాబాద్ అంట పిచ్చినాయాల. సైబరాబాద్ వాడు తెలుగులో మాట్లాడతాడు. ఫలానా షేక్ గదీ భాయ్ ఫలానా మీ మీద ఇలా హెరాస్మెంట్ కేసు వచ్చింది, దయచేసి మీరు ఆధార్ కార్డు మీది ఏదైతే ఉందో డీటెయిల్స్ ఇవ్వగలరు అని చెప్పి ఎర్రిపూక అని అడుగుతారా. ఎర్రిపూక అది తెలుసుకో. నీ సైబరాబాద్ హలో హలో అన్నారు. ముందు చెప్పడమే. Which language do you want to communicate? అని అదా అరబ్బీలో కావాలి చెప్పు. Arabic not provided. Can you? అడ్డగుడు అన్ని భాషల్లో మాట్లాడాలి. అప్పుడే సైబరాబాద్ అంటారు. పిచ్చిన మొక్క. ఈ అవ్వ తెలుగులో మాట్లాడడం రాదు మటగాడివి. ఇది హైదరాబాద్. अच्छा हिंदी में बात करेंगे क्या? हिंदी में बात कर दो. बुल्ले बाल बोल फिर क्या भी गाली क्यों दे रहे हो? फिर तू क्यों कॉल किया बोल. कौन दिया नंबर? कौन दिया? बोल मेल को मैसेज कर. मेरा मेल को मैसेज कर. ओके ठीक है मेल करेंगे. मेल कर पहले. బ్రేక్ తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక జనం రివ్యూస్ ఏంటో చూద్దాం. ఒక శివ, ఒక పోకిరి, ఒక బాహుబలి, ఒక హరిహర వీరమ్మల్లు #బ్లాక్ బస్టర్ HHVM అని వేస్తే ఒక వినయ విదయరామ, ఒక అజ్ఞాతవాసి, ఒక ఆచార్య, ఒక బోలా శంకర్, ఒక గేమ్ చేంజర్, ఒక HHVM డౌన్ ఫాల్ ఆఫ్ మెగా ఇస్ రియల్ అని ఇంకోటేసాడు. 40 minutes ఇంటూ ద మూవీ 35 minutes సిగరెట్ బ్రేక్, 5 minutes నిధి అగర్వాల్ క్లీవేజ్ అని ఒకడు. ట్రస్ట్ మీ చాలా మంది ఇక్కడ మూవీ బాగాలేదు, డబ్బింగ్ వర్స్ట్ ల్యాగ్ ఉందని అంటున్నారు. నిజమే మూవీ అలానే ఉంది. వర్స్ట్ ఎవర్ మూవీ మేడ్ ఇన్ TFI హిస్టరీ. మెయిన్ నెగిటివ్ ఆఫ్ ఫిల్మ్ ఇస్ మెయిన్ లీడ్ ఇట్ సెల్ఫ్ అని ఒకడు. మాట తప్పాను శిరోముండనం చేయండి, అసలు ఈ డైలాగ్ ఎలా ఒప్పుకున్నావురా అని ఒకడు. విలన్ తో పొత్తు పెట్టుకుందాం అంటాడేంట్రా మెంటల్ రైటింగ్ అని ఒకడు. A గ్రేడ్ క్రింజ్ లవ్ ట్రాక్ విత్ B గ్రేడ్ డబ్బింగ్ మిక్స్డ్ విత్ C గ్రేడ్ VFX విత్ D గ్రేడెడ్ కళ్యాణ్ నుక్స్ అని ఒకడు. కళ్యాణ్ బాబు 3 times షో వేసుకొని ఎందుకు చూసాడో అర్థం కావడం లేదని అంటే ఫ్యామిలీస్ తో చూసాడు అనుకుంటాను ఇంకోడు. సమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ ఫైలింగ్ కేసెస్ అగైన్స్ ద VFX టీమ్ ఫర్ మార్ఫింగ్ పవన్ కళ్యాణ్స్ ఫేస్ ఆన్ డూప్ అని ఒకడు. కొట్టేసామన్నా అని అంటే ఎవరిది అని ఒకడు. హిట్ కొట్టారు మూవీ అని అంటే దోమలు ఎక్కువ ఉన్నాయని
ఫ్యాన్ ఒకడు, కదలకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఎక్సలెంట్ అటెంప్ట్, స్టోరీ డ్రివెన్ విత్ ఫ్యాన్ మూమెంట్స్, సో ఫార్ ఎక్సలెంట్ అని అంటే చచ్చిపోయారేమో చూడరా బాబు ఒకసారి అని ఒకడు, మీ హీరో సినిమాకి మీరే నిద్రపోతున్నారేంట్రా సైనిక్స్ అని ఒకడు, ఒరే నా పర్స్ ఎవడో సైడ్ ప్లీజ్ ఇచ్చేయండి రా కావాలంటే పాప్కార్న్ కొంటా అని ఒకడు, నా పెద్ద మనిషి ఫంక్షన్ వీడియో గ్రాఫిక్స్ ఇంకా బాగుంటాయి అని ఒక అమ్మాయి. ఇలా బ్రూటల్ గా వేసుకుంటే ఒకడు వచ్చి ఓకే హేట్రెడ్ పక్కన పెడితే జెన్యూన్ రివ్యూ, పాజిటివ్స్, క్యాన్సర్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అవేర్నెస్, హీరోయిన్ ఇంట్రొడక్షన్, లిమిటెడ్ ప్రైసెస్ ఎట్ క్యాంటీన్, ఇంట్రోల్ బ్రేక్ 15 minutes, క్లైమాక్స్ అండ్ క్రెడిట్స్, నెగిటివ్స్ పవన్ కళ్యాణ్ అని వెటకారం చేశాడు. అయితే మీన్ వైల్ పీకేఎఫ్ అని వచ్చి రెబెల్స్ ఏంటి ఇంత కసిగా ఉన్నారు వార్ 2 ట్రైలర్ మీద అంటే, వాళ్ళ కసి పక్కన పెడితే మీరు Day 1 కంప్లీట్ అవ్వకుండానే సినిమాని గాలికి వదిలేసి వార్ 2 అంటున్నారంటే చాలా జాలేస్తుందని అంటే ఇంకెంత లేపాలరా నాయనా దానికి అన్నాడు. ఇక ఫైనల్ గా Day 1 గ్రోస్ విల్ బి రిలీజ్డ్ బై NCBN అండ్ షేర్ విల్ బి రిలీజ్డ్ బై నారా లోకేష్ అని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. అన్ని సవ్యంగానే జరిగాయా? సినిమా ఎలా ఉంది? ఎవరు మాట్లాడేదండి ఫ్రెండ్స్? బ్రో హరిహర అన్న బాగుంది, కొంచెం బాగా తీశారు కానీ అన్న ఎలివేషన్స్ ఇవ్వడానికి బిల్డప్ దొబ్బడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం బిల్డప్ దొబ్బినట్టుంది. ఫైట్స్ ఉన్నాయని చెప్పావు, మంచి సాంగ్స్ ఉన్నాయని చెప్పావు, కొరియోగ్రఫీ బాగుందని చెప్పావు, యాక్షన్ సీక్వెన్స్ బాగుందని చెప్పావు, మంచి ట్విస్ట్ ఉందని చెప్పావు. స్టోరీ ఏది ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి మీ టికెట్లు చూపించండి అన్న, మళ్ళీ ఫేక్ రివ్యూ అనుకుంటారు. ఇదిగో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ లేదు కదా. ఇదిగోండి ఇదే నా టికెట్, శ్రీరాములు థియేటర్లో కొన్నాం. కొత్త కళ్యాణ్ బాహుబలి సినిమా అయిపోయింది నాకు లేనివాడు సినిమా నా కమల్ హాసన్ యాక్టింగ్ అయితే భలే ఉందన్న. ఇగో ఇప్పుడే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ ఇస్ రియల్లీ బెటర్, సెకండ్ హాఫ్ తీసిండు ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో వాడి ఇంటికి వెళ్ళి కొట్టాలి. ఆ VFX CEO రోహిత్ రాంచన్ ఎవడున్నాడు, నేను చెప్తున్నా అరే నీకు లింక్డ్ఇన్ లో మెసేజ్ చేస్తా, మీకు రాకపోతే నాకు చెప్పండి, అంతేగాని పిచ్చి సినిమా. సెకండ్ హాఫ్ ఇస్ డిజాస్టర్స్. ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కథ, తెలుగు హిస్టరీ, ఇది కాంపిటేటివ్. అరే బాబు స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా, ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది దయచేసి. నుంచి ఎండింగ్ ఇంటర్వెల్ సీన్ వరకు ప్రతి 5 minutes కి గూసప్స్ రప్ప నరుకుతాం ఇట్లా చెప్పి మాట్లాడుతా ఉన్నారు. రప్ప నరుక్కోవాలంటే అరటి తోట నరుక్కోవాలి తప్ప మన పవన్ కళ్యాణ్ గారిని అయితే నరకలేరు అన్న. ఒకటి ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నంత వరకు ఆయన సీఎం కావడం చాలా కష్టం. జగన్ ఒకటి ఆయన రావాలంటే మళ్ళీ మన కళ్యాణ్ అన్న పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి తప్ప, ఒకటి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు జగన్ సీఎం కావడం చాలా కష్టం. అది ఆయన కళలో ఊహించుకోవాల్సిందే తప్ప, ఆయన ఎక్కువ ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు, మీ అందరికి తెలిసే ఉంది, మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తెలుసు ఆయన. ఓకే, మీరు 2019 లో ఎవరు కొట్టేశారు? మేము టీడీపీకి వేసినాం అన్న, అప్పుడు మన సైడ్ జనసేన లేదు. ఓకే, ఇప్పుడు 2024 లో కూడా టీడీపీ. అక్కడ కర్నూలులో వాతావరణం అని ఎట్లుంది అక్కడ అన్న? డెవలప్మెంట్ ఇప్పుడు మస్తు జరుగుతుంది. ఇంత ముందుకు చాలా వాళ్ళు వచ్చారు, డెవలప్మెంట్ అనేది కనబడలేదు. ఒకటి ప్రజల దగ్గర నుంచి అద్భుతమైన స్పందన అనేది లేదు అస్సలకి. ఒకటి ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను దీన్ని. What about the 18-minute action sequences that everybody were talking about? Main that was worst, bro. That was worst. ఇంటర్వెల్స్ తర్వాత ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోలు వెళ్ళిన వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. నేను ఇదే కోరుకుంటున్నాను. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న పిల్లలందరూ ఈ పోలీస్ సీన్లు అండ్ వుల్ఫ్ సీన్ కి చాలా ఎక్సైట్ అయ్యి ఒకసారి రీకరెక్ట్ చేసుకుంటాను. సెకండ్ వాచ్ పార్ట్ 2 ఇప్పుడు బాహుబలి 2 రేంజ్ లో ఉంటదంటావా లోహిత్? అది కాదు ఆర్టీఆర్ అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు గోల మధ్యలో చూస్తే ఏమర్థమైంది, సపరేట్ గా ఒక ఐమాక్స్ స్క్రీన్ గోల మధ్య కాదు వెంకీ, పేపర్ మధ్యలో నీకు స్క్రీన్ సరిగ్గా కనపడి ఉండదు, సెకండ్ టైం చూడు. నేను వెళ్ళిన స్క్రీన్ లో అయితే ఫ్యాన్స్ పేపర్స్ అట్నే దాచిపెట్టుకున్నారు, రీజన్ నాకు తెలియదు కానీ, బట్ యా స్టిల్ మూవీ వాస్ బ్లాక్ బస్టర్. హరిహర వీరమల్లు ఫ్యాన్ గా మావోడు నేను చూసుకోండి, ఎవ్వరు లేరు.
ఇక లాస్ట్ గా డే 1 డే 2 డే 3 కలెక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి కూడా చూసేద్దాం. మరి ఈస్ట్ గోదావరి నూన్ షోస్ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, మండపేట, రావులపాలెం, పిఠాపురం, రాజోల్, అనపర్తి, ముమ్మిడివరం ఆల్ 0 ఫుల్స్. లిటరల్లీ హెచ్హెచ్విఎం ఉచ్చకోత అని ఒకడు. తిరుపతి జయశ్యామ్ 4:15 PM షో క్యాన్సిల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆడియన్స్ అని ఒకడు. అద్దంకి మెయిన్ థియేటర్ విఎన్ఎస్ డే 1 డెఫిసిట్ వచ్చేలా ఉందని అంటే సారీ పీకే బ్రో, నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసినందుకు. డే 2 పెడతాం అనుకున్నా డే 1 పెట్టేసావు ఒకడు. పిఠాపురం నూన్ షో అండ్ మ్యాట్నీ కలెక్షన్స్ కన్నప్ప గ్రేటర్ దెన్ హరిహర వీరమల్లు, పవర్ స్టార్ మంచు విష్ణు అని ఒకడు. హైదరాబాద్ డే 1 లీస్ట్ ఎవర్ అడ్వాన్స్ గ్రోస్ ఫర్ ఈవినింగ్ అండ్ నైట్ షోస్. హెచ్హెచ్విఎం 3.09 crores, గేమ్ చేంజర్స్ 3.16 crores, అబ్బాయి బాబాయ్ మాస్ అని ఒకడు. ఖుషి తమిళనాడు డే 1 ట్రాక్డ్ గ్రోస్ 80 lakhs, హెచ్హెచ్విఎం 8 lakhs. రియల్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ కింద బతుకురా పావలా అని ఒకడు. ఆర్లీ పీక్ టికెట్ సేల్స్ ఇన్ బుక్ మై షో హనుమాన్ 26.08K, హెచ్హెచ్విఎం 23.69K, పవర్ స్టార్ తేజ సజ్జా ర్యాంపేజ్ ఆల్ ఓవర్ అని ఒకడు వేస్తే 1 million టికెట్ సేల్స్ ఆన్ బిఎంఎస్ఎన్ డిస్ట్రిక్ట్. అలా ఎలా లాగుతున్నావయ్యా అని అంటే ఒక్కోసారి ఆ లాగడం చూస్తే ఎక్కడ ఊడొచ్చిద్దో అని భయం వేస్తుందని రిప్లై ఇచ్చాడు. ఇక నంబర్స్కి వెళ్తే నిజాం ఏరియా డే 1 షేర్స్ గుంటూరు కారం 16.5 crores, బ్రో ప్లస్ హెచ్హెచ్విఎం 15 crores. అర్థమైందా రాజా అని ఒకడు. కృష్ణా డిస్ట్రిక్ట్ సెకండ్ డే షేర్ ఆగడి 29.5 lakhs, హెచ్హెచ్విఎం 27.82 lakhs అని ఒకడు. ఏపీటీజీ సెకండ్ డే మజిలీ 4.98 crores, చై గెస్ట్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ 4.8 crores, మన హెచ్హెచ్విఎం 3.8 crores అని ఒకడు. కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి గ్రోస్ రవస డే 1 2.16 lakhs, హెచ్హెచ్విఎం 3 days 1.93 lakhs అని ఒకడు. మీన్ వైల్ నార్త్ నుంచి అన్ని పాజిటివ్ రివ్యూసే ఉన్నాయని పీకే ఫ్యాన్ అంటే హెచ్హెచ్విఎం హిందీ నెట్ డే 1 1 lakh, డే 2 30K. హిందీ షోస్ డిస్కంటిన్యూడ్ ఇన్ నార్త్ ఇండియా అని వేశారు. లంచోడగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పేది కానీ లంచే కొడుకు. పవన్ కళ్యాణ్ ముందు తొడగొడతాడు ఈ లంచోడికి. ఈడమ్మ ఆకు పుక్కు తెల్లని పొగల సొల్ల భూమికి జాని లంచోడికి లంచోడగా. చిరంజీవి పార్టీ పెడితే టికెట్లు ఏముంది లంచోడికి అల్లు అరవింద్ గడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి చిరంజీవి పేరు చెప్పి పైకి వచ్చి వాళ్ళకి మొట్ట చూపిస్తాడు ఈ అల్లు అర్జున్ గడు. ఎవడు ఈ పొట్టు లంచోడి పొట్టి పొగల సొల్ల. అదిరా మీ బతుకు లంచోడగలారా. ఆడు సీఎం పేరు తెలవకపోతే గుద్ద పాలలేంగడు మిమ్మల్ని లంచోడు. మామూలుగా కాదు. నెక్స్ట్ దానికి వస్తే రేవంత్ రెడ్డి గారిని అనిలే చేయడు. ఆడు మగాడు రేవంత్ రెడ్డి అంటే సీఎం ఆడు. మిమ్మల్ని అందరం గుద్ద పగలేం కట్టాడా లంచా ఉడకలరా. లంచా ఉడికి అమ్మిడి పొగలనా సొల్ల. ఈడేమో అల్లు అరవింద్ పెద్ద బోకర్ గడాడు. మొత్తం పార్టీని అంతా పెట్టినాడేమో. చిరంజీవి అయితే అమ్ము దింగునుడు ఆడు, టికెట్లని అమ్ము దింగునుడు ఆడు. అదే మీ బతుకు లంచా ఉడక. మీ బతుకు అది గుర్తుందా? రాజశేఖర రెడ్డి సినిమా ఏదది అంకుశం. అంకుశంలో ఏది మన ఏంటది చార్మినార్ ముందు గొడ్డలి తీసుకెళ్ళి చూడు, అలా తీసుకెళ్ళి ఆ ₹1 రూపాయలు లేకపోతే. గుర్తుందా? అంకుశంలో రాజశేఖర రెడ్డి ఈడు రామరెడ్డి గారిని తీసుకెళ్తారా, అలా కొట్టి తీసుకెళ్తే ఎవడు అల్లు అర్జున్ గారిని, రేవంత్ రెడ్డి డీజీపీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి. అదిరా లంచోడరు మీ బతుకు. మీ బతుకేడు మాది వెళ్తాడు లంచోడరు. ఎక్కడికి వచ్చిన నాటకాలు ఎత్తనారా లంచోడక స్పేసులు పెట్టి నీ అమ్మ పువ్వులో నా సొల్ల లంచోడక ఆఫ్లైన్ లో కనపడి లంచోడక ఎక్కడ ఉందో చెప్పి నీ అమ్మ పువ్వుని దెంగ లంచోడక. నీ అయ్య బోకు పువ్వుని దెంగ కొజ్జ లంచోడక. అదేం బతుకురా కొజ్జ లంచోడక. నీ సొల్ల నువ్వు నోట్లో పెట్టుకో లంచోడక, సిగ్గొత్తది. స్టోరీలు చెప్తానంటారు నీ అమ్మ పువ్వుని దెంగ స్పేసులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఆ పూక సినిమా రిలీజ్ ప్రీమియర్స్ పడి లంచోడక నువ్వు స్టోరీలు చెప్తావా నీ అమ్మని దెంగ. నువ్వెవరా స్టోరీలు చెప్పడం లంచోడక. పెద్ద పూక ఆఫీసర్ నువ్వు పూహనా కూడా అవకత ఏంటి? ఈ పూగ్గడ అవకత ఏంటి? ఇది అమ్మని దెంగ. ఈ లంచోడికి సినిమా ముందు మాట్లాడటానికి ఈ అమ్మని దెంగ లంచోడక. దానికి నేను అరేంజ్ చేస్తాడు వాడు ఏమంటుండో. మేము ఫస్ట్ చెప్పిన స్పాయిలర్స్ ఉంటే నీ గుద్దల్లా ఉంటే నాకు లొకేషన్ పెట్టరా నీ అమ్మందంగా చెప్తున్నా. మన పేరేంది? మన పేరు మొత్తం పేరు చెప్పు. ఎవ్వడు మా ఆడద్దు, అందరిని మీట్లు చూస్తున్నా. లంజోడుక అరే మెసేజ్ అనేబుల్ ఏదో ఒకటి. వీడు ఆర్టీఆర్ వీడేడా? వీడు బెంగళూరురా. లంజోడుగా నువ్వు బెంగళూరు. నీ అమ్మని దెంగిస్తావు. నీ అమ్మని దెంగిస్తా. ఎట్లా దెంగేలో దెంగిస్తా. లంజా కొడక లంజా కొడక లంజా కొడక నీకు హాయి పెట్టిన చూడు. ఆర్టీఆర్ లంజా కొడక నీకు హాయి పెట్టిన చూడు. చూడు లంజా కొడక అని పెట్టినా అదే నా హాయి. చూడు ఒకసారి చూడు. నీ అమ్మని ఎట్లా దెంగాలో అట్లా దెంగుతా. బట్టలు జింపుతా లంజోడక. జుట్టు కూడా వీక్తా. జుట్టు ఊడబీకి దెంగుతా. క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోతుంది మీ అమ్మ. ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా
మీకు దమ్ముండి తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. కాదు ఇప్పుడే కళ్యాణ్ చెప్పాడులే కానీ నెగిటివ్ చేసాం గుద్దుదంగా మనం స్టార్ట్ చేసాడు, వీడి నుంచే స్టార్ట్ చేస్తున్నా కానీ నేను నచ్చిందంటే బ్రో నాకైతే నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఎవరు నీకు నచ్చకపోతే గుద్ద మూసుకొని ఆఫ్లైన్ దగ్గర ఎర్రిపూక ఎవడరా నిన్ను చెమ్మమంటుంది? కొజ్జా నా కొడక, కొజ్జాలని చూడక కథలు దింగుతున్నావు, ఆడంగిల్లని చూడక, నీ అమ్మ శంకర్ జాతి లంచోడక, అండేస్తా లంచోడక, నెగిటివ్ చేసి దింగుతున్నావు. ఎవడరా నువ్వు లంచోడక, కథలు దింగుతున్నావు, నీ అమ్మని దింగాడరా మూవీ కొజ్జా పూక దెంగుతా ఎవడైనా మాట్లాడితే లంజోడకల్లారా. ఎవడరా నువ్వు కొజ్జా నా కొడక? నువ్వు పెట్టే లవడలో 500కి కథలు దెంగుతున్నావు, లంజోడక. అకౌంట్ నెంబర్ చెప్పరా, దెంగుతా కొజ్జా పూక, నీ జాతిని దెంగ, నీ అమ్మ ఎర్రిపూక లంజోడక, దెంగుతా లంజోడక. మళ్ళీ అన్మ్యూట్ చేసి దెంగుతా, మ్యూట్ లో పడి కొజ్జా నా కొడక. నీ నైట్ ఏందిరా నువ్వు ప్రీమియర్ అయ్యా కథలు దింగుతున్నావు కొజ్జా పూక. నచ్చకపోతే ఆఫ్లైన్ దింగిరా ముష్టి లంజోడక. ఎంతరా నీ బతుకు లంజోడక, కొజ్జా పూక. ఎంతరా మీరు పెట్టేది మడ్డలో 500కి? స్టిల్ జొడకల్లారా, బ్రోకర్ లంజోడక, ఈ అమ్మ శంకర్ జాతి లంజోడక, కొజ్జా లంజోడక. రే మడ్డ కూడా ఎర్రి పూక, లేబర్ లంజోడక. మీ అమ్మ గాజులు నువ్వు వేసుకోరా కొజ్జా పూక. మనిషి పుట్టుకు పుట్టుంటే కొజ్జా లంజోడక. ఎంతమందికి పుట్టావు అక్రమ లంజోడక, కొజ్జా పూక. ఈ అమ్మ ఎర్రి పూక లంజోడక, కన్వర్టెడ్ రైస్ బ్యాగ్ లంజోడక, ఎర్రిపూక్ లంజోడక, పేటిఎం లంజోడక. నీ అమ్మ ఎర్రిపూక్ నా మడ్డ, నీ అమ్మ రైస్ బ్యాగ్ కుత్తంగా లంజోడక. రే లంజోడక దెంగుతా పూక, కుత్త మూసుకొని కొజ్జా లంజోడక, ఎర్రిపూక్ లంజోడక. కథలు దెంగుతున్నావు ఎర్రిపూక్ నా మడ్డ, నువ్వు బతికెంతరా లంజోడక. నేను నా ఆగడం వల్ల కొడకల్లారా మీరు ఇంకా స్పేస్ లో సర్వ్ అవుతున్నారు, సర్వ్ అవుతున్నారు, సర్వ్ అవుతున్నారు, సర్వ్ అవుతున్నారు, సర్వ్ అవుతున్నారు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. ఆ మూడో గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చెప్తా. ఎప్పటి నుంచో రెడిట్ సిరీస్ మళ్ళీ కంటిన్యూ చేయమని మన వాళ్ళు అడుగుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే రెడిట్ లో ఆ ఇదివరకు ఉండే ఫన్ అంతా పోయింది. ఇప్పుడు అది సీరియస్ గా బతుకు జట్కబండి షోలా తయారైంది. కానీ రీసెంట్ గా నేను మన తెలుగులో ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ పేజ్ అని చూసా ఇన్స్టా ట్విట్టర్ లో. మన తెలుగులో మనకు కావాల్సిన ఫన్ యాంగిల్ ఇస్తున్నారు. మీరు కూడా ఒకటో రెండో చదివే ఉంటారు, బాగానే ఫేమస్ అయ్యాయి. సో మీకు ఓకే అంటే ఆ కన్ఫెషన్స్ తీసుకొచ్చి మన స్టైల్లో నరేట్ చేస్తా. ఓకేనా కాదా కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. అని అమ్మ పూకు దెంగినోడు నాన్నని బిలు లంజా కొడక. ఎవరన్నా అడుగుతావు నీ అమ్మని దెంగ? నాన్నని బిలు లంజా కొడక, ఈసీఎఫ్ లంజడక. రే అయ్యా అని బిలు, లేదంటే నాన్నని బిలు. ముందుకు వచ్చి చెప్పులు ఇప్పి నా కొడక మా ఇంటి ముందు చెప్పులు కడుగు లంజా కొడక. ఉత్తమయ్య లంజా కొడక, నీ యమందంగా నీ యమందంగా లంజా కొడక. చరణ్ లంజా కొడక, చెడ్డి లంజా కొడక, లంజా కొడక, లంజా కొడక, లంజా కొడక. నీ యమందంగా నీ యమందంగా నీ యమందంగా నీ యమందంగా నీ యమందంగా లంజా కొడక, నీ యమందంగా లంజా కొడక, నీ యమందంగా లంజా కొడక. మ్యూట్ అయి కూడా తిడుతున్నా లంజా కొడక, నీ యమందంగా నీ యమందంగా చెడ్డి, నీ యమందంగా చెడ్డి 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 లంజా కొడక, లంజా కొడక, లంజా కొడక, లంజా కొడక. మ్యూట్ అయి లంజా కొడక, నీ అమ్మ పూకు, నీ అమ్మ పూకు లంజా కొడక, లంజా కొడక, లంజా కొడక. ఎట్లా అనుకున్నావు ఎర్రిపూక కొజ్జవాడ, నీ అమ్మ పూకు నా సుల్లి. చెప్పింది వినపలేదు లంజోడ. కానీ అమ్మ కొత్తలో జేబీఎల్ స్పీకర్ పెట్టి ఫుల్ వాల్యూమ్ తో దాని కొద్ది అదిరేలా పెడతారు లంజా కూడా.